అత్తమ్మ టీవీలో ఈరోజు దోస ఆవకాయ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ దోస ఆవకాయ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావలసిన పదార్థాలు: కొంచెం గట్టిగా ఉన్న దోసకాయ 1/2 kg తీసుకోండి. దాన్ని తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అందులో ఉన్న సీడ్స్ కూడా తీసేసి ముక్కలు రెడీగా పెట్టుకోండి. కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ అరబద్ద, ఆవాలు గ్రైండ్ చేసిన పొడి 2 టీ స్పూన్లు, నూనె 200 ml. ముందుగా ఒక డీప్గా ఉన్న బౌల్ని తీసుకొని శుభ్రంగా తుడిచి పెట్టుకోండి. ఎలాంటి నీళ్లు ఉండకుండా చూసుకోండి. ఈ బౌల్లో తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేయండి. దోసకాయ ముక్కలు అన్నీ వేసి తర్వాత దాంట్లో పక్కన పెట్టుకున్న కారం, ఉప్పు, ఆవుపొడి వేయండి. ఆవాల్ని కొంచెం గ్రైండ్ చేస్తే పొడి వస్తుంది, అదే ఆవుపొడి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోండి. ఈ విధంగా ఒక డ్రై స్పూన్తో బాగా కలపండి. తర్వాత దాంట్లో అరబద్ద నిమ్మకాయని పిండండి. తర్వాత విత్తనాలు తీసి సపరేట్ చేసుకోండి. నూనెను వేయండి. నూనెలో ఈ ముక్కలు ములిగేంత వరకు నూనె వేసుకోవచ్చు. అంతే, బాగా కలిపితే దోస ఆవకాయ రెడీ అవుతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా నూనె వేడి చేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించండి. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించి వేగిన పోపుని తయారు చేసుకున్న ఆవకాయలో వేయండి. వేసి స్పూన్తో బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపి ఒక జాడీలో తీసుకుంటే వారం రోజుల పాటు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారాలు మీ రుచికి తగ్గట్టుగా సర్వ్ చేసుకోండి. అలాగే పులుపు కావాలంటే నిమ్మరసం కూడా కొంచెం వేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.